తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సిపిఐ జాతీయ నేత నారాయణ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీని కాపాడేందుకు చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. గతంలో జయలలిత ప్రభుత్వం తెలుగు స్కూళ్లను మూసేస్తామని తీర్మానం చేసినప్పుడు అక్కడ తెలుగు ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో శృంగభంగం తప్పదని దేవా చేశారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని కూటమే మళ్లీ అధికారంలోకి వస్తుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అక్కడ డిఎంకేతో పాటు లెఫ్ట్ పార్టీస్ అంతా కలిపి సంయుక్తంగా బీజేపీని అడుగు పెట్టనీయకూడదని చెప్పేసి సర్వంతో ఒక రాజకీయ ఐక్యత ఏర్పడిపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. దాన్ని ఎవరు కదిలించలేరు. ఈ సమయంలో మోడీకి చంద్రబాబు గుర్తొచ్చాడు. చంద్రబాబుని పిలిస్తే అర్జెంట్ గా తమిళనాడుకి పోయి క్యాన్వాస్ ఏమని చెప్తుంటున్నాడు. ఈయన లగెత్తుకుంటూ పోతాడు. ఆయనకి మోడీకి చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం నాకు తెలుసు, మనం చెప్పక్కర్లే. ఇప్పుడు ఆయనకి ఆపద, ఈయన ఆపద కాపాడాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళ దగ్గర పోయి తెలుగు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతున్నాను, జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగు స్కూల్స్ అన్ని బ్యాన్ చేయడానికి తీర్మానం పెట్టేసింది. దాదాపు డెసిషన్ తీసుకుంది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా తల్లి రామచంద్ర ఎమ్మెల్యేగా ఉండి గట్టిగా ఫైట్ చేశాడు, పోరాటం సాగిస్తే అప్పుడు ఆగింది. ఆనాడు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా వచ్చి చంద్రబాబు నాయుడిని, అయ్యా నువ్వు వచ్చి మాట్లాడు గట్టిగా, తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంది. ఆయన పోలే, ఆనాడు పోలేదు. తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. అలాంటి ఇప్పుడు పోయి తెలుగు వాళ్ళని ఓటేయండి బీజేపీ కూటమి ఏ మొక్క పెట్టుకుని చెప్తాం? ఆనాడు ఈ మొక్క ఏమైంది? ఈనాడు ఎందుకు అడిగిపోతున్నావు అంటే మోడీకి ఆపోజిట్ ఆపద మొక్కలు మొక్కాలనా? ఇది ఒక విధంగా అవకాశం తప్ప కాదు. నిజంగా తెలుగు ప్రజానికి ద్రోహం చేసిన ఎవరంటే అది చంద్రబాబు నాయుడు, తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి. ఇది ఈనాడు మాట్లాడేటువంటి క్యాన్వాస్ తమిళనాడు ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఆయనకి అంగీకరించరు. ఆయన